ఇండియాలో కార్స్ అయితే ఇయర్ బై ఇయర్ పెరుగుతున్నాయి కానీ కార్స్ పెట్టే పార్కింగ్ లొకేషన్స్ తగ్గుతున్నాయి. ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి 130 crores సంపాదించారు. కలిసి రావదాం, ఫాలో కొట్టేసండి. సో స్టోరీ 2015లోకి వెళ్తే అమిత్ అనే ఆయన పేటీఎంలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసేవాడు. ఈయన పనిచేసినప్పుడు ఆఫీస్ లో పార్కింగ్ ప్లేస్ ఎదుర్కోవడానికి ఈయనకి 15 minutes పట్టేది. సార్ అసలు ఏమవుతుంది ఇష్యూ అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ మాట్లాడితే ఆయనకు అర్థమైంది ఏంటంటే పార్కింగ్ స్పేసెస్ లేక రోడ్డు మీద కూడా చాలా మంది వెహికల్స్ పెడుతున్నారు అని. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి మనకు అర్థమైంది ఏంటంటే ఇండియాలో పార్కింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండ్ ఆల్సో చాలా అన్ఆర్గనైజ్ ప్రాబ్లం. దీన్ని ఆర్గనైజ్ చేస్తే మంచి బిజినెస్ చేయొచ్చు అని అనుకున్నాడు. సో ఎక్కడెక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉన్నాయో వాటన్నిటిని ఒక యాప్ తయారు చేసి దాంట్లో లిస్ట్ చేశాడు. ఈ యాప్ పేరే పార్క్ ప్లేస్. ఇప్పుడు మనం మూవీలో టికెట్స్ ఎలా బుక్ చేసుకుంటున్నామో సీట్స్, అలానే నువ్వు ఎక్కడైనా వెళ్ళి పార్కింగ్ ప్లేస్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అంతా అయింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇలా ఒకటి ఉందని ఎలా తెలుస్తుంది అండ్ ఆల్సో జనాలు చాలా బుక్ చేసుకుంటారు. దానికోసం ఆయన మాల్స్ తోని, ఆఫీసెస్ తోని, కార్పొరేట్స్ తోని అన్నిటితో టైఅప్ అయి డేటా అంతా పుల్ చేసి జనాలు అలవాటు చేయడం మొదలు పెట్టాడు. వాళ్ళందరికీ ఫ్రీగా పార్కింగ్ సిస్టమ్ ఇచ్చాడు. సో మాల్స్, కార్పొరేటర్స్ అవన్నీ వీటిని వాడుకుంటున్నాయి అండ్ ఆల్సో ఈ కస్టమర్ డేటా అంతా ఇందాక ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు ఈయన ఎంతలా ఆపరేట్ చేస్తున్నా అంటే 130 crores యాన్యువల్ రెవెన్యూ చేస్తున్నాడు. 3 lakh+ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి ఈయన దగ్గర. టోటల్ 50+ cities లో ఆపరేట్ చేస్తున్నారు అండ్ ఆల్సో 60 million కార్ లిస్టింగ్స్ ఉన్నాయి. ఇయర్స్ గడిచే కొద్దీ పార్కింగ్ ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది, వీళ్ళ బిజినెస్ గ్రో అవుతూ ఉంటుంది. ఇలా మనది కంటెంట్ కోసం ఫాలో కొట్టండి, ఎందుకంటే ఫాలో కొట్టకపోతే మళ్ళీ మన కాంటెంట్ చూడలేము.